డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, నూతనంగా కొత్త దంపతులు పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని రోజులు జీవితాన్ని ప్రయాణం అసలు కరెక్ట్గా స్టార్ట్ చేయాలంటే టైం పడుతుంది కదా. నన్ను అడిగితే అడ్జస్టింగ్ మెంటాలిటీ ముందు కొత్తగా ఆ అమ్మాయి ఒక కొత్త ఇంట్లోకి కొత్త మనుషుల మధ్యలోకి వస్తుంది కాబట్టి అబ్బాయికి ఉండాలి అంటాను. మీరేమంటారు? అసలు ఎట్లా ఉండాలి? మీరు అన్నది రెండు ఆస్పెక్ట్స్లో కరెక్ట్. ఒకటి ఏమిటంటే వయసులో పెద్దవాడు కనుక సర్దుబాటు తెలిసి ఉండాలి, మొదటి మాట. అంతే కదా. అవునమ్మా. కనీసం ఆరోగ్యకరంగా ఉండడానికి 5 ఏళ్ల డిఫరెన్స్ గురించి మాట్లాడాం. కనీసం 3 ఏళ్ళన్నా ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం ఎక్కువ గనక, లోకాన్ని 3 ఏళ్ళు ఎక్కువ చూశాడు గనక తాను సర్దుకోవడానికి అలవాటు పడాలి. ఒకటి. రెండోది ఇంకో ఉద్దేశం ఏమిటంటే ఆ అమ్మాయి వేరే ప్రదేశం నుంచి వస్తోంది, అక్కడున్న అలవాట్లు ఆ పద్ధతులు వేరు, ఇక్కడికి వచ్చేప్పటికి అవి మారతాయి కనుక సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తనకి వాతావరణం మారలేదు గనక వాతావరణం మారలా, కొంచెం అలవాటు ఒకటే మార్చుకోవాలి, భార్యతో కలిసి ఉండడం అన్నది. అది తప్ప మిగిలింది ఏది లేదు గనక ఎక్కువ సర్దుకోవాల్సింది ఆ అమ్మాయే గనక తాను వీలైనంత వరకు అమ్మాయితో సర్దుకోవడం అలవాటు చేయాలి. కానీ అంత రివర్స్ చెప్తారు. అందుకని ఈ రెండు అందుకే 2 దృష్టికోణాలతో అబ్బాయి సర్దుకోవాలని మీరు చెప్పింది కరెక్ట్ అన్నాను. కానీ మీరు అన్నట్టు రివర్స్ చెప్తారంటే అమ్మాయికి చెప్తారు వెళ్ళి సర్దుకోమని. ఎందుకు చెప్తారు? అది కూడా అవసరమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాను పుట్టినప్పటి నుంచి ఏ వాతావరణంలో పెరిగిందో ఆ వాతావరణానికి భిన్నమైన వాతావరణానికి వెడుతున్నప్పుడు అక్కడ సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఈ అమ్మాయికి. ఇతడికి వాతావరణంలో సర్దుకునే అవసరం లేదు, ఈ అమ్మాయికి వాతావరణం సర్దుకోవాల్సిన అవసరం ఉంది గనక అతనేమో అమ్మాయితో సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి, అమ్మాయి నెమ్మదిగా ఇక్కడ వాతావరణానికి సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అన్ని పద్ధతులు ఒకే రకంగా ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే జిల్లాకి అలవాట్లు మారతాయి, అంతెందుకు కుటుంబానికి అలవాట్లు మారుతూ ఉంటాయి, మనిషికి మారుతూ ఉంటాయి. ఒక్క తల్లి కడుపు పెట్టిన పిల్లలకే డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి. ఒక కుటుంబంలో ఉన్నాం గనక అభిప్రాయాలు అలవాట్లు తేడా ఉన్నా సర్దుకుపోవడం వాళ్ళంతేలే వీళ్ళింతేలే అనుకుంటూ సర్దుకుపోతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి లేవంగానే కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే, టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే, ఏమి తాగడం అలవాటు లేని వాళ్ళు ఉంటే అక్కడ మొదలవుతుంది సమస్య. మా ఇంట్లో ఆయన అమ్మాయి అందనుకోండి ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆ అమ్మాయి అనకూడదు, వీళ్ళమ్మ మీ ఇంట్లో అలవాటు ఉందా అని వీళ్ళు అడగాలి. ఈ చిన్న తేడా ఏమిటి, అమ్మాయి అలవాట్లు ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం అబ్బాయికి ఉంది. ఈ ఇంట్లో ఏమున్నాయో దానికి సర్దుకోవాల్సి, ఎందుకంటే కలిసి ఉంటున్నాం గనక విడిపోదామని అనుకోవట్లేదుగా. నేను గొప్ప నువ్వు గొప్ప అనే పోటీ కాదు, భార్యాభర్తల మధ్య పోటీ వచ్చినప్పుడే సమస్యలు ఉన్నాయి. పోటీలు కాదు ఉండాల్సింది, కలిసిమెలిసి ఉండాలి. కనుక అలవాటు చేసుకోవడం కోసం, ఇక్కడ దానికి అలవాటు పడడం కోసం నెమ్మదిగా ప్రయత్నం చేసే పద్ధతి అమ్మాయి దగ్గర ఉండాలి. అమ్మాయికి ఉన్న అలవాట్లని మారేదాకా అనుకూలంగా ఉండవలసినటువంటి అవసరం వీళ్ళకు ఉండాలి. 2 పక్కల ఉండాలి. కానీ అమ్మ ఒక పక్కన ఉన్నట్టయితే అది సప్రెషన్ అవుతుంది, అవతల వాళ్ళని అణగదొక్కినట్టు అవుతుంది. అణగదొక్కకుండా తనకి ఇద్దరూ కూడా సమంగా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం అమ్మా. ముఖ్యంగా వాళ్ళదే ఉంది. వేరే కాపురం పెట్టుకుంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, అసలు సమస్య లేదు కదా. కానీ అత్తగారు మొదలైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్న చోటకు అమ్మాయి వచ్చింది అనుకో, వాళ్ళు అమ్మాయిని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలమ్మా. కోడలి మంచితనం ఎప్పుడూ కూడా అత్తగారి మీద ఆధారపడి ఉంటుంది. అత్తగారి మంచితనం కోడలి మీద ఆధారపడి తర్వాత రోజుల్లో, ముందు అత్తగారి మంచితనం కోడలి మంచితనం అత్తగారి మీద ఆధారపడడం మొదలు, ఆ తర్వాత అత్తగారి మంచితనం కోడలి మీద ఆధారపడడం తర్వాత ఉంటుంది. అందుకని అత్తగారు ఒక్కళ్ళే కాదు, కుటుంబ సభ్యులు చాలామందే ఉంటారు కదా ఇళ్లల్లో. కానీ ఆడపడవచ్చు, లేదా జాయింట్ ఫ్యామిలీ అయితే బావగారు తోడుకోడలు ఉండొచ్చు, ఇంట్లో ఇంకెవరైనా కూడా ఉండొచ్చు, ఉంటారు కదా. మన భారతీయ సంస్కృతిలో ఎవరైనా ఆదరించే వాళ్ళు లేనటువంటి వాళ్ళని ఇంకో కుటుంబం ఆదరించే పద్ధతి ఉండేదమ్మా. ఇప్పుడు లేదు. కానీ ఎవరికైనా భర్త పోయారనుకోండి,
పిల్లలు లేరనుకోండి, వాళ్ళని వీళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఉమ్. ఈ కుటుంబంలో ఒక Member ఎక్స్ట్రా మెంబర్ ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా పూర్వకాలం ప్రతి ఇంట్లోనూ దూర బంధువుల్లో ఎవరైనా సరే ఇలా చూసేవాళ్ళు లేని వాళ్ళు ఇళ్లలో చేరిపోవడం, ఈ ఇంట్లో వాళ్ళకన్ని పనుల్లో వాటిల్లో సాయం చేస్తూ ఉండడం, కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఉండారు కదా, ఒక్కోసారి చాలా అణిగిమణిగుంటారు, ఒక్కోసారి వీళ్ళు పొల్లలు పెడుతూ ఉంటారు. మరే అందుకని అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా గమనించుకుంటూ ఉండాలి. కనుక అమ్మాయి ఈ వాతావరణానికి అలవాటు పడేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అమ్మాయి కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు గనక నేను అట్లాగే ఉంటానని కాక ఇక్కడ వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేయాలి. మొదటి మెట్టు అబ్బాయి వారి కుటుంబ సభ్యుల నుంచే ఉంటుంది, రెండో మెట్టు అమ్మాయి పక్షాన్ని ఉంటుంది. జనరల్గా మీ అనుభవంతో చెప్పండి అమ్మా, ఎక్కడ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఆ మిస్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కొత్తగా పెళ్ళైన జంటకి? జంటకంటారా కుటుంబానికంటారా? కుటుంబానికి, ఫర్ దట్ మ్యాటర్. కుటుంబంలో గనక అయినట్టయితే అమ్మాయి పుట్టింటి వారి మీద చులకన అభిప్రాయం అత్తగారికి ఉంటే మొదలవుతుందమ్మా. మళ్ళా ఆ అత్తకి ఐ మీన్ కూతురు ఉంటది, సేమ్ వర్షన్. అక్కడ కూడా వీళ్ళే పెత్తనం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఇటు కోడల్ని చులకం చేసేవాళ్ళు అమ్మాయి అత్తగారింట్లో కూడా వీళ్ళే పెత్తనం చేసేట్టు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు అమ్మాయికి. నేను ఒక మంచి మాట చెప్తారు, ఏమంటే మా అల్లుడు అమ్మాయి ఎంత మంచివాడు, మా అమ్మాయి గీసిన గీటు దాటడు, కానీ నా కొడుకున్నాడే పెళ్ళాం కొంగుబట్టు తిరుగుతాడమ్మా చవట అంటుంది. ఇదే చాలా అర్థమైపోయిందా? మరే ఇదే మాట వింటాం కదా, ఇంతే ఇంతే, ఇంతకన్నా ఇంకేం లేదు. ఇంకా మా అమ్మాయి ఉంది 7 రోజులకు ఒకసారి తలంటి పోసుకుంటుందమ్మా, మా కోడల వారం 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 పోసుకుంటుంది. అది సమస్య. వారం అన్నా 7 రోజులన్నా ఒకటే. కోడల దగ్గరికి వెళ్ళేటప్పటికి వేగం అని చెప్పడం వారం 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 అంటుంది. కూతురు అంటే 7 రోజులకు ఒకసారమ్మా అంటుంది. అంటే ఆ మనస్సులో మెంటల్ సెటప్ ఏదైతే ఉందో అది మారితే తప్ప ఇది ఉండదు. ఒక్కటండి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ఇంటికి ఇంటి ఆడపిల్ల వస్తుంది, ఆ ఇంటి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఈమెని లక్ష్మిలా చూస్తే నా ఇల్లు క్షేమంగా ఉంటుంది, దరిద్రంగా చూస్తే దరిద్రం తెచ్చిన ఎత్తున పెట్టుకున్నట్టే ఉంటుంది. కుంతీదేవి ద్రౌపదిని చూసి త్రిభువన రాజ్యలక్ష్మిలాగా ఉంది అని చెప్పి ఆదరించింది కోడల్ని. అందుకే వాళ్ళకి ద్రౌపదితో వివాహం అవంగానే అత్తగారు అలా అనుకుంది కనుక వాళ్ళకి వెంటనే రాజ్యం వచ్చింది పాండవులకి. ఏ ఇంట్లో అయితే కోడల్ని బాగా చూసుకుంటారో ఆ ఇల్లు బాగుంటుందమ్మా. అట్లాని కోడలు నెత్తికెక్కకూడదు, అది కూడా ఉంది. ఈ మధ్య కాలంలో అవి కూడా చూస్తున్నాం. అది నెత్తికెక్కకుండా ఉండడం కోసమే గారాబంగా చూస్తున్నారు కదా అని నెత్తికెక్కకుండా ఉండడం అన్నది వీళ్ళు ఇంట్లో తల్లి చెప్పాల్సిన అంతవరకే. నీ మాట సాగించుకోమని చెప్పడం కాదు, నెత్తికెక్కకుండా ఉండమని చెప్పాలి. మరి ఆ రెండింటికి తేడా తెలియకపోవడం వల్ల వస్తుంది ప్రాబ్లమ్స్ అని. వెల్ సెడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.